ఉన్నారు. వయసులో చిన్నవాడు, అనుభవంలో కూడా చిన్నవాడు. మరి అప్పుడైనా నన్ను ప్రేమతో దేవుని దాసులు పెద్దలు మరి ప్రేమానందం అంకుల్ గారు ఆహ్వానించి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రవేశిస్తున్నాం. మరి ప్రత్యేకంగా మరి ప్రేమానందం అంకుల్ గారికి మరి ఆంటీ వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ స్థానిక సంఘ సోదరులు మరి పేతులు గారు, రమేష్ గారు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటించిన మరి దేవుని సానాకు మా ప్రాంతీయులు, మరి అంతేకాకుండా జార్జ్ అంకుల్ గారు వారి ఆధ్వర్యంలో ప్రభు పనులు ముందుకు సాగుతున్నాం. మేము మరి లోయలో నేను కూడా సేవకుడిగా ఉంటున్నాను. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి చాలామందిని ఇక్కడ చూడడానికి చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. మరి ఆయా సంఘాల నుంచి కర్మేలు, కపెర్నహూము, అలాగనే కానే పేర్లు పెట్టారు. అందులో కూడా సంతోషం. మరి చేయవచ్చిన సేవకులకి, పెద్దలకి విధిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను చాలాసార్లు హైదరాబాద్ వస్తూ ఉంటాను. ఈ హైదరాబాదు అల్లుండే కానీ అత్తగారింటికి పోయే అవకాశం ఉండదు నాకు. వచ్చి పరిచర్య చేసి వెళ్తూ ఉంటాను. సరే తుదకు వేరేదైనా మరి ఎందుకో సమయం అనుకోవడం పడట్లే. మిమ్మల్ని అందరినీ చూడడం మరొకసారి సంతోషం. అందరికీ వందనాలు కనబడాలి, వినబడాలి. అందరికీ వందనాలు. ఎవరికి చెప్పినా అలానే చెప్పాలి. వందనాలు కనబడాలి, వినబడాలి. చెప్పుకుందామా? అందరికీ వందనాలు. రెండు చేతులు జోడించి మరి నోటితో వందనాలు వినపడేలాగా చెప్పాలి, సంతోషంతో చెప్పాలి. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుండి 122వ కీర్తన వాక్యము చదువుదాం. మార్చి వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 9 చరణాలు ఉన్నాయి దీనిలో. అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాను. మొదటి చరణం నేను చదువుతాను, రెండవ చరణం మీరు చదవండి. యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశంలో సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరములో క్షేమముండును గాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదాను. 4 మాటలు నేను చదువుతాను, పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 4 మాటలు నేను చదువుతాను, పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యం మీద మనస్సు పెడదాం. 4 మాటలను పట్టుకోవడానికి ప్రయత్నించండి. మొదటి వచనం చదువుతాం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. వెళుదామని నాతో జనులు అన్నప్పుడు నేను సంతోషించాను. 2వ చరణం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. పాదములు నీ గుమ్మములో నిలిచినవి. 3వ మాట జాగ్రత్త గమనించండి. 6వ చరణం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. అక్కడే 6వ చరణంలోనే యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదు. 9వ చరణం చదువుతున్నాను, చివరి పేర. నీకు మేలు చేయ ప్రయత్నించాడు. ప్రార్థన చేసే ముందు ఈ యొక్క 5 మాటలను మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. 1 సంతోషించేదను. 2 మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. 3 క్షేమము కొరకు ప్రార్థన చేసేదను.
4 నిన్ను ప్రేమించేది. 5 మేలు చేయ ప్రయత్నించేది. మేలు చేయ ప్రయత్నించేది. ప్రభు సాయాన్ని కోరుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ హైదరాబాదు పట్టణంలో మా ప్రియులను నాయన మీరు జగతి పునాది వేయబడక మునిపే ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మా ప్రాంత ప్రజలైనప్పటికీ ఈ ప్రాంత ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చి నాయన నీ నామ ఘనత కొరకు నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలు ఏర్పాటు చేసి మీరు జరిగిస్తున్న ఈ భారభరితమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. అల్పులమైన మేము కూడా, నేను కూడా పాలిభాగస్సులు కావడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ దాసులని సన్నిధులు నిలిపి మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. అల్పుడు నీ సన్నిధులు నిలిచి ఉన్నాను, కనికరించండి. చేరి వచ్చిన వారికి, మైకి ద్వారా వింటున్న వారికి మేలుకరమైన నీ వాక్కులు వినిపించున్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. రైట్, మంచిది. వాక్యం మీద మీ గమనం ఉంచాలని నేను కోరుతున్నాను. మీరు పాట పాడేటప్పుడు లేస్తే బాగుంటుందని అనుకున్నా మీకు తప్పకుండా మీరు కూర్చోవాల్సిందే ఇక. ఎందుకంటే ఒకసారి లేచి నిలబడి కూర్చుంటే సరిపోయేది. కానీ తుదకు ఏ రీతికైనా మీరు కొంత సమయం వరకు ఈ శ్రమ పడక తప్పదు. సరే, వాక్యం మీద మనసు ఉంచాలని కోరుతున్నాను. దైవ గ్రంథములో 150 కీర్తనలు ఉన్నట్టుగా మనం చూడగలం. ఎన్ని కీర్తనలు చెప్పండి? 150 కీర్తనలు మనకు తెలుసు. పిల్లరా, దాదాపుగా పుట్నోటు ప్రకారంగా చూస్తే 73 కీర్తనలు దావీదు రచించాడని చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కీర్తనలకు పేరు లేదు. చరిత్ర ఏమి చెప్తుందంటే అవి చదువుతున్నప్పుడు అవి కూడా దావీదే రచించాడు అని చెప్తాము. అంటే దాదాపుగా దైవ గ్రంథంలో 100 కీర్తనలు దావీదు రచించాడని చరిత్ర చెప్తాడు. కొదమ కీర్తనలు సొలొమోను రాశాడు, మోషే రాశాడు, కొరాహు కుమారులు రాశాడు, యోతాము, ఇంకా కొంతమంది ఎజ్రా, ఇలాగ కొంతమంది రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు రాశారు అనేది పెద్ద కన్ఫ్యూజ్ పడాల్సిన పనులే పుట్నోట్లో మనం చూడవచ్చు. వినండి పిల్లారా, గమనించాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తే 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు యాత్రా కీర్తనలు. ఏ కీర్తనలు? యాత్రా కీర్తనలు. యాత్రా కీర్తనలు. పిల్లారా, యాత్రా కీర్తనలు మనం చదువుకున్న ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఎవరు రచించిన కీర్తన? దావీదు రచించిన కీర్తన. ఇవన్నీ నేను ఈ 2 రోజులు మిమ్మల్ని అడుగుతాను, తప్పక మీరు చెప్పాలి. దేవుని మాటల వైపు మనసు పెడదాం. ఈ యాత్ర కీర్తనలో ఒక విషయాన్ని పదే పదేగా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే యెరూషలేమా అనే మాటను 4 పర్యాయములు గుర్తు చేశాడు. ఏ మాట చెప్పండి? యెరూషలేమా అనే మాట. వినండి పిల్లారా, 2వ చరణంలో ఏమన్నాడు? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యెరూషలేం అనే మాట మనకి ఇక్కడ కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు 3వ చరణంలో యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉన్నావు అనే మాట చూస్తున్నాం. అంతేకాదు 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అనే మాట చూస్తున్నాం. అదే 6వ చరణం చివరి పేరలో యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాట చూస్తున్నాం. చూడండి, తలలు పైకెత్తండి అందరూ. యెరూషలేం అనే మాట ఎన్ని పర్యాయములు ఉంది? 4 పర్యాయములు ఉంది. ఒక చిన్న ఫుట్ నోట్ చెప్తాను. పాత నిబంధన గ్రంథములో 547 పర్యాయములు నా లెక్క ప్రకారంగా యెరూషలేము అనే మాట ఉంది. కొత్త నిబంధనలలో 130 పర్యాయములు యెరూషలేం అనే మాట ఉంది. 677 పర్యాయములు ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ మనం చూడగలం. యెరూషలేం అనే మాట 677 పర్యాయములు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు 66 గ్రంథాలలో అని అంటే, వినండి, యెరూషలేం అనే మాటకి ఎంత ప్రాధాన్యత ఉందో జాగ్రత్తగా మనం గమనించాలి. యెరూషలేం పిల్లరా, మేము
ఇందాకలా ఉదయం మాట్లాడుతూ పొద్దున్నే వస్తున్నప్పుడు అంకులు యెరూషలేముకు నేను వెళ్ళానయ్యా, అక్కడ కొన్ని పరిస్థితులు అన్నీ చూశానని చెప్తే నేను చాలా సంతోషించాను. వినండి పిల్లారా, గమనించాలి. యెరూషలేం యెరూషలేం యెరూషలేం, ఒక మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేనికి చెప్పండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది యెరూషలేం. అమ్మ వినండి, మొదటి శతాబ్దంలో వినండి, రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఈ మాటలు పట్టుకోవడానికి ప్రయత్నించారు. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి. మా సగం ఆఫ్ ఎత్తుతారు ఎందుకు? రైట్, మంచిది. నోట్బుక్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి. ఇందాకలా ప్రేమానందం అంకుల్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, పాటల పుస్తకం సవరణ. నాకు కూడా అది చాలా రోజుల నుంచి ఆ ప్రేరణ ఉంది. నేను 3 రకాల పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర. నేను ఒక నెంబర్ చెప్తే ఒక నెంబర్ పడుతుంటారు, ఒక నెంబర్ దీంట్లో లేదని పక్కన పెట్టేస్తున్నారు. ఖరీదైంది ఒక ఆయన వస్తాడు, ఒక నెంబర్ చెప్తాడు, ఒక ఆయన వస్తాడు ఇంకొక ప్రింట్, ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక ప్రింట్, ఇలా గందరగోళమైన పరిస్థితి. సరే, అదంటే పక్కన పెడదాం. ప్రతి ఒక్కరి దగ్గర మంచి ఖరీదైన ఒక బైబిల్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ బైబిల్ ఉండాలి? ఖరీదైన బైబిల్ ఉండాలి. కొరియా ప్రింట్ కలిగిన మాన్యువల్ ప్రింట్ కొరియా బైబిల్ మన దగ్గర ఉండాలి. అది ఎంత ఖరీదైంది నేను చెప్పను, అది ఉండాలి. రెండోది, మంచి పాటల పుస్తకం ఉండాలి. అంటే జిప్పు ఉండేది మన పాటల పుస్తకం. ఇప్పుడంతా పాటలంతా దేవదాసులు చెప్పారు. పాటలంతా ఆరాధన ఆరాధన, ప్రార్థన ప్రార్థన, స్తోత్రం స్తోత్రం, శృతి శృతి, మహిమ మహిమ అని పాడుతూ ఉన్నారు. అంటే మహిమ ఎలా చెల్లించాలో చెప్పట్లే, ఎలా శృతించాలో చెప్పట్లే, ఎలాగ ఆరాధించాలో చెప్పట్లే. ఆరాధన శృతి ఇంకా ఇలాగ ఉందని, ప్రార్థన 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 ఎలా చేయాలో చెప్పాలి కదా. పిల్లలకు గమనించాలి, ఇలాగ ఉన్నాయి. అందుకనే మన క్రైస్తవ సునాద కీర్తన పుస్తకాలలో 1000 పాటలు ఉన్నాయి. ఎన్ని పాటలు చెప్పండి? ప్రతి విశ్వాసి దగ్గర మన పాటల పుస్తకం ఉండాలి. ఎవరి పుస్తకం ఉండాలి చెప్పండి? మన పాటల పుస్తకం ఉండాలి అని సత్యాన్ని గమనించాలి. మూడోది మంచి డైరీ ఉండాలి. ఏముండాలి చెప్పండి? మంచి డైరీ ఉండాలి. 4వది మంచి పెన్ను ఉండాలి, బాల్ పెన్ను ఉండాలి. 10 రూపాయలకు తక్కువగా ఉండకూడదు పెన్ను. వినండి, జెల్ పెన్ను బైబిల్లో అండర్లైన్ చేయకూడదు. ఇలాంటి పెన్ను ఉండాలి. 1 ఇలాగా 6వ మాట ఏంటంటే బ్లాక్ పెన్ అయి ఉండాలి. ఎందుకని? బైబిల్లో ఫాంట్ అంటే బైబిల్లో ఉండే అక్షరాలు ఎట్లుంటాయి? బ్లాక్ ఉంటాయి. బైబిల్లో గీత పెడితే బ్లాక్తో అవ్వబడుతుంది మనకే. అది గ్రీన్తో పెడితే, రెడ్తో పెడితే, తక్కువ పెన్నుతో పెడితే పెద్దగా అవుతుంది. ఇవన్నీ కొన్ని సూత్రాలు జాగ్రత్తగా మీరు పాటించాలని ప్రభు పేరిట ఒక సలహా. ఏంటి? ఆజ్ఞ కాదు, ఏంటి చెప్పండి? సలహా. కొంతమంది 2 రూపాయలు 3 రూపాయల పెన్నులతో గీతలు పెడతా ఉంటారు. గీతలు పెడతాడు. ఎప్పుడైనా మనుషులు కూర్చొని వర్షంలో కూర్చొని తడిచినప్పుడు ఆ లైన్ అగపడకుండా పెద్దగా అయిపోతుంది. అది ఏంటో మనం ఎంత చూసినా మనకు కనబడుతుంది. సరే, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రతి ఒక్కరి దగ్గర మంచి బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి, డైరీ ఉండాలి, మంచి పెన్ను ఉండాలి. అంతేకాదు రాసుకోవాలి. ఏం చేయాలి? రాసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, మంచిది. చాలామంది రాస్తున్నారు, చెల్లెళ్ళు రాస్తున్నారు, తల్లిగారు చాలామంది రాస్తున్నారు, మంచిది. యెరూషలేము అనే మాట పిల్లరా ఈ యొక్క కీర్తనలో 4 పర్యాయములు ఉంది. యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. వినండి, సంఘము ఎక్కడ ప్రారంభించబడింది? సంఘము మొదటి శతాబ్దంలో ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో ప్రారంభించబడింది. అర్థమవుతుందన్నమాట. యెరూషలేములో సంఘము మొదటిగా ప్రారంభించబడింది. మీకు అర్థమయ్యే రీతికి చెప్పనా? అవ్వ ఆదాముల చరిత్ర ఎక్కడిది? ఎక్కడ? ఏదోను తోట. ఎక్కడ ఉంది ఇది? యెరూషలేములో. అంతే. మీకు తెలియదు, ఇదేమి పెద్ద విద్యేం కాదు. నోవాహు చరిత్ర ఎక్కడిది? అబ్రహాం చరిత్ర ఎక్కడిది? ఇసాకు చరిత్ర ఎక్కడిది? యాకోబు చరిత్ర ఎక్కడిది? యాజకులు, లేవీలు, పిల్లలు గమనించాలి, ప్రవక్తలు, న్యాయాధిపతుల చరిత్ర ఎక్కడిది? ఇదంటే ఎందుకు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ సంచరించాడు? ఎక్కడ బోధించాడు? ఎక్కడ శ్రమ పెట్టబడ్డాడు? ఎక్కడ సిలువేయబడ్డాడు? ఎక్కడ చనిపోయాడు? ఎక్కడ తిరిగి లేచాడు? ఎక్కడికి ఆరోహణమై వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు.
ఏనండి, ఎక్కడికి వస్తాడు? ఎక్కడ ఉంది ఒలీవ కొండ? అది అనమాట యెరూషలేం. అందుకు మొదటి సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో. 4 సువార్తలు ఏం చెప్తున్నాయి? వినండి, 4 సువార్తలు ఏం చెప్తున్నాయి? ప్రభువారి జననం, ప్రభువారి జీవితం, ప్రభువారి బోధలు, ప్రభువారి శ్రమలు, ప్రభువారు మరణం, పునరుద్ధానం గురించి చెప్తుంది. ప్రభువారు ఆరోహణం, పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి రావడం, అపోస్తుల కార్యం చెప్తా ఉంది. 1వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఆయన ఆరోహణమయ్యాడు. 2వ అధ్యాయంలో ఆయన భూలోకానికి చెప్పండి దిగి వచ్చాడు. ఎక్కడికి? యెరూషలేముకు. చెప్పండి, ఎక్కడ? యెరూషలేము. సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? నేను చెప్పింది చెప్పండిలే. ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేం. ఇప్పుడు బోధపడినట్టుంది మీకు. సరే, ఇంకొక చిన్న బిట్టు చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది యెరూషలేం ఎక్కడ ఉంది? యేసు ప్రభుని గురించి చాలామంది ఏమంటున్నారంటే, మాకు సంబంధించిన వాడు, మనకు సంబంధించిన వ్యక్తి కాదు యేసు ప్రభు అంటున్నారు. వినండి, యేసు ప్రభు అమెరికాకు సంబంధించిన వ్యక్తి అంటున్నారు. వినండి పిల్లల, యేసు ప్రభు కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి అంటున్నారు. ఇంకా రకరకాలుగా చెప్తున్నారు. ఈ యెరూషలేం ఎక్కడ ఉంది అని అంటే ఆసియా ఖండంలో ఉంది. వినండి, మనముండే ఖండం పేరేంటి? ఆసియా. చదివిన పిల్లలంతా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఎక్కడున్నాం? ఆసియాలో ఉన్నాం. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఆసియాలో పుట్టాడు. యెరూషలేం ఎక్కడ ఉంది? ఆసియాలో ఉంది. అమెరికాలో కాదు, ఐరోపాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు. అనండి, ఎక్కడ? ఆసియాలో. ఆసియాలో. చాలామందికి సంగతి తెలియదు. ఇది విన్నారని ఒక ట్రాక్ రాశా. చాలా పత్రికలు నేను రాశాను. క్రైస్తవ విశ్వాసం అనే పత్రిక చాలా సంవత్సరాలు నడిపించాను. ఒక వ్యక్తి దాన్ని చదివి అన్నాడు, యేసు ప్రభు ఆసియాలో పుట్టాడా అన్నాడు. ఎన్నడు పిల్లలుగా, ఇది చరిత్ర ఆధారం. ఏ ఆధారం చెప్పండి? ఇది చరిత్ర ఆధారం. ఏదేదో మనం ఏదో కలిపి చెరిపే బోధ కాదు ఇది. వినండి పిల్లారా, సంఘం మొదటిగా ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేము. సంఘము ఎలా ప్రారంభించబడింది? ప్రవక్తల యొక్క ప్రవచన నెరవేర్పు సంఘం. వినండి, ప్రవక్తల యొక్క ప్రవచన నెరవేర్పే సంఘం. యేసుక్రీస్తు వారి బోధలే సంఘం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి, అది దేవుని ఉద్దేశం. ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో పుట్టాడు, సంచరించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆరోహణం వెళ్ళాడు, మరలా వచ్చాడు, మళ్ళా సంఘాన్ని తీసుకెళ్తాడు. ప్రవచనాల నెరవేర్పే సంఘం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సంఘం 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 ఎక్కడ ప్రారంభించబడింది? సంఘం యెరూషలేములో. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ సంచరించాడు, ఎక్కడ బోధించాడు, ఎక్కడ అద్భుతాలు చేశాడు, ఎక్కడ మరణించాడు, ఎక్కడ తిరిగి లేచాడు అని అంటే చెప్పండి, ఎక్కడ ఉంది యెరూషలేము? ఆసియాలో ఉంది. మనం ఎక్కడున్నాం? ఆసియాలో. మనకు సంబంధించిన వాడు కాదు యేసు ప్రభు అని చెప్పేవారికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి, అంతే చాలంతే. వారు నోరు మూసుకుంటారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యెరూషలేం యెరూషలేం చదవద్దు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అంటూ యెరూషలేములోను, సమరయలోను, యూదయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని చెప్పాడు. సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో. తర్వాత ఏమైంది? యూదయ, తర్వాత సమరయ, తర్వాత బూదిగంతముల వరకు. అంటే హైదరాబాదు వరకు కూడా సంఘం ఏమైంది? విస్తరించింది. పిల్లలు గమనించాలి. ఈ కపెర్నహూము అనే సంఘము ప్రారంభించడానికి అది దైవ ప్రణాళిక, దేవుని ఉద్దేశము అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారు సంఘ ప్రారంభ దినాలలో వినండి పిల్లలు గమనించాలి. ప్రారంభ దినాలలో ప్రవక్తలు వేసిన పునాది మీదే సంఘాన్ని ఆయన కట్టాడు. కానీ
ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగానే సంఘాన్ని ప్రారంభించాడు. కానీ వినండి, అపోస్తుల కార్యం స్టెఫన్ గారి ప్రసంగంలో ఇలా అంటాడు, అరణ్యములో ఉన్న సంఘం అన్నాడు. అరణ్యములో ఏముంది? సంఘం ఉంది. వినండి పిల్లలు, గమనించాలి. సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో. ఎంతమందితో ప్రభువారు ప్రారంభించాడు? ఒక్కడే. ఎంతమంది చెప్పండి? మీతోనే చెప్పిస్తా చూడండి. తర్వాత యేసు ప్రభు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 12 మంది. తర్వాత ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 70. సోదరులు చెప్పగలరు, సోదరులు చెప్పాలి. 70. తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మాట చూస్తాం. ఎంతమందిని? 120. తర్వాత 2వ అధ్యాయంలో 3000 మంది. తర్వాత 5000 మంది. చూసారా? 6వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి వచనంలో సంఘము యూదయలోను సమరయలోను ఏమైతుంది? విస్తరించుచుంది అన్నాడు. విస్తరించుచున్న సంఘం, అభివృద్ధి చెందుతున్న సంఘం, బలపడుతున్న సంఘం, స్థిరపరచబడుతున్న సంఘం. ఏ సంఘం? సంఘాలకు చాలా పేర్లు ఉన్నాయి. నేటి దినాల్లో సంఘం పాలు ఉన్నాయి, తెలుసా మీకు? అమ్మా, సంఘం అనే పాలు ఉన్నాయి, సంఘము నెయ్యి ఉంది, సంఘము పెరుగు ఉంది, తెలుసా? సంఘము పాలకు ఉంది, సంఘము స్వీట్ ఉంది, అది కూడా ఏంటి? సంఘమే. ఏ పేరుది? అది మామూలుగా సంఘానికి ఏముంటుంది? ఒత్తుగా ఉంటుంది. సంఘం అది చెప్పండి, ఆలోచన చేయాలి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, తన సంఘం, తన సంఘం. సంఘం అంటే అర్థం కావట్లేదండి నేటి విశ్వాసులకి, క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఒక బాధకరమైన సంగతి అంటే పెద్దలకి, సేవకులకి, పరిచారకులకి, విశ్వాసులకి సంఘాన్ని గుర్చిన సంగతులు అర్థం కాని పరిస్థితి. ఇది వేదనకరమైన సంగతి. అందరికీ కాదు, కొందరికి. ఆలోచన చేయాలి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లల సంఘాన్ని గురించి 5 మాటలు ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు చూడండి. మొదటి మాట, దేవుని మాటల వైపు మనసు పెడదాం. వినండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకోమాకండి, నేను ఇక్కడే ఉన్నా. వినండి పిల్లలు, గమనించాలి. మొదటి మాట 122వ కీర్తన నేను చదువుతాను. మొదటి 2 వచనాలు వినండి. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. తలలు పైకెత్తండి. సంఘం విషయంలో మనం ఏం చేయాలి? సంతోషించాలి. సంఘం విషయంలో ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. సంఘములు ఉండవలసిందేంటి? సంతోషం. ఇలా చెప్పనా? సేవకుడి వలన పెద్దలకి, పెద్దల వలన పరిచారకులకి, పరిచారకుల వలన విశ్వాసులకి ఏముండాలి? ఇప్పుడు అర్థమైంది మీకు. 2 పిల్లలు గమనించాలి. సంఘముల్లో ఉండవలసిందేంటి? సంతోషం. సంతోషం, సంతోషం. ఏడిపించే విశ్వాసులు లేకపోలేదు, ఏడిపించే పరిచారకులు లేకపోలేదు. కానీ ఆలోచన చేయాలి, తుదకు వేరుతిగైన సంఘములు ఉండవలసిందంటే సంతోషం. సంఘములో సంతోషం. సంఘములో చెప్పండి ఏంటి? చెప్పండి, సంతోషం. ఒక్క మాట చూడండి, తర్వాత ఆ మాట దగ్గరికి వద్దాం. దేవుని చిత్తమైతే ఎన్నింటి పిల్లలు గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెడదాం. వాక్యం మీద మీ గమనం ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. పిల్లలు చూడండి, ఆ 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం చూస్తారా? చదవండి ఎవరైనా. 16వ కీర్తన 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసినది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అబ్బా, ఎంత మంచి మాట అండి. నీ సన్నిధినే సంపూర్ణ సంతోషము కలదు. ఏ సంతోషం? సంపూర్ణ సంతోషం. మందిరానికి వచ్చి కూడా వినండి, మందిరానికి వచ్చి కూడా, మందిరంలో కూర్చొని కూడా పాటలు పాడుతూ, ప్రార్థనలో వేకుభవిస్తూ, వాక్యం వింటూ, ఆరాధన చేస్తూ, ప్రభుని స్తుతిస్తూ కూడా మనుషులు ఇక్కడ ఉంటారు, వారి మనసు ఎక్కడో ఉంటుంది. వాళ్ళు ఆత్మ సంబంధమైన సంతోషాన్ని చూడం. నాకు అర్థమైపోద్ది. నేను బైబిల్ పట్టుకొని 30 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 25 సంవత్సరాల కిందటనే 25-22 సంవత్సరాల కిందట నేను కానానా అసెంబ్లీలో దేవుని వాక్యం చెప్పాను. నాకు పెళ్లి కాకముందే
సరే, దేవుని మాటలో వైపు మనసు పెట్టాలి. ఇలా దేవుని సన్నిధిలో ఏముండాలి చెప్పండి? సంతోషం. ఏ సంతోషం? సంపూర్ణ సంతోషం. సంపూర్ణ సంతోషం. వినండి, పాటలు పాడుట్లో, పాటలు వినుట్లో, పాటల్లో ఏకీభవించుట్లో, ప్రార్థన చేయుట్లో, ప్రార్థనలో ఏకీభవించుట్లో, ఆరాధన వాక్యం వినుట్లో, ప్రభుని స్తుతించుట్లో, స్తుతులలో ఏకీభవించుట్లో ఏముండాలి చెప్పండి? సంతోషం ఉండాలి. ఏందో కొంతమందిని చూస్తే ఎన్నడూ కూడా వాళ్ళ నవ్విన ఆనవాళ్ళు ఉండదు. వారి ముఖాన అంత కాలిపోయిందండి, బూడిదైపోయిందండి, మొత్తం అంతా ఊడ్చి దిబ్బలేసి వచ్చామన్నట్టు ఉంటారు. ముఖమంతా సింహ పెట్టుకొని ఉంటారు. ఎక్కడ? సంఘంలో. వందనాలక్క, వందనాలా, ఏందక్క బాగలేదా? ఎవరికి బాధలు లేని వారు ఎవరు? సమస్యలు లేని వారెవరు? అనారోగ్యత లేని వారెవరు చెప్పండి? ఆలోచన చేయాలి. ప్రవక్తలలో, రాజుల్లో, న్యాయాధిపతుల్లో, యాజకుల్లో, లేవీయుల్లో, ఆది అపోస్తలుల్లో ప్రేమ కలిగిన దేవుడు మొదటి సార్వత్రిక సంఘ ప్రారంభ పునాది దినాలలో, మొదటి శతాబ్దంలో ప్రారంభ దినాలలో కూడా వారు వేదనతో, దుఃఖముతో, నిట్టూర్పుతో, కన్నీరు కారుస్తూ కూడా ఆత్మ సంబంధమైన ఎట్లున్నారు? సంతోషంతో. దైవదాసులు గుర్తు చేశారు ఇందాక. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో వారు సంతోషముతో కీర్తనలు చూశారండి. ఏంటి వాళ్ళకి ఎలాంటి కంఫర్ట్ ఉంది? అక్కడ ఏసీ రూమ్ పెట్టారా? ఏంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? అసలు కాళ్ళు చేతులు బొండలేసి బిగించారు. అంతకుముందు ఏం జరిగింది? శరీరమును రక్తమయములాగా, బొబ్బలు వచ్చేలాగా, బొబ్బలు పగిలిపోయి రక్తదారులు కారేలాగా వారిని కొట్టి చెరసాలలో వేశారు. బొండ వేయడం ఏంటి? నేను దాని గురించిన హిస్టరీ చదివా. 2 కాళ్ళు, వినండి, 2 కాళ్ళకి ఇటువల్ల ఒక పెద్ద ఒక 50 కేజీల బండ ఒకటి ఉంటుంది, ఇటువల్ల ఒక 50 కేజీల బండ ఉంటుంది. దానికి ఒక గొలుసు ఉంటుంది. ఈ కాలికి కడతారు, అది ఈ కాలికి కడతారు. ఈ చేతికి ఒక 50 కేజీల గొలుసు ఒకటి, ఈ చేతికి ఒక 50. ఇట్టడానికి ఉండదు, కాళ్ళు ఇట్టడానికి ఉండదు, కూర్చోవడమో లేయటమో ఉండదు. పిల్లరా ఏదో అట్టే తపస్సు చేస్తున్నట్టు ఉండాలి. అది బొండ వేయటం అంటే. రక్తమయంతో ఉన్నాడు, చాలా భయంకరమైన పరిస్థితులతో ఉన్నారు. అయినా అక్కడ రాయబడ్డమాట, వారు సంతోషంతో కీర్తనలు పాడుచుండిరి. సరసాలను వారు దేనిగా చేసుకున్నారు? దేవుని సన్నిధి చేసుకున్నారండి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య 18-20 మత్తయి రాసిన సువార్తలో చెప్పిన మాట, కొత్త నిబంధనలో చెప్పిన మాట పౌలు గారికి గుర్తొచ్చిందేమో బహుశా. ఎందుకంటే ముందు శిష్యులు ఉన్నారుగా. 2 పిల్లలు గమనించాలి. ఎవరున్నారు? పౌలు, శీల అంటే 2 ఉన్నారు. 2 కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. పాటలతో ప్రార్థించగా, సంతోషముతో అనే మాట వినండి. ఆ మాట చదువుతారు అక్కడ, చూడండి. దేవుని మాటల వైపు మనసు పెడదాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, 16వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలో వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా ఏం కలిగిందంట? మహాభూకంపము కలిగాను అని ఒక మాట చూడండి ఇక్కడ. అది అక్కడ రాయబడ్డ ఒక అమూల్యమైన మాట ఏంటంటే, వారి ప్రార్థన ఎవరిన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు ఏం చేశాడు? పరలోకం నుండి దూతలను పంపించాడు. ఏం జరిగింది అక్కడ? భూకంపం కలిగింది. చూశారండి, ఎంత గొప్ప అద్భుతం జరిగింది అక్కడ, ఆశ్చర్యం జరిగింది అక్కడ. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వాక్యం మీద మనసు ఉంచాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యంగా మాట ఇక్కడ రాయబడిందండి. పిల్లలకి పౌలు, శీలలు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండ్రి. ఖైదీలు ఏం చేస్తున్నారు?
వినుచున్నారు. నాలాంటి వాడు పాట పాడితే ఎవరు వినడానికి వీల్లేదు, అందుకే నేను పాడను. నేను పాడితే బాగుండదు, నేను పాడితే బాగుండదు. కానీ పాడేవాళ్ళు రారు ఒక్కోసారి. ఇప్పుడు నేనే పాడతా, నేనే ప్రకటన చేస్తా. ప్రభు కృపలో ప్రభు నన్ను ప్రేమించి 5 సంఘాలు ప్రారంభించుకోవడానికి ప్రభు సాయం చేశాడు. బాధ్యత కలిగిన వ్యక్తిగా 4 సంఘాలు నేను చూస్తున్నా. 2 సేవకులు ఉన్నారు మా దగ్గర. వినండి పిల్లలు, దేవుని పరిచర్యలో ముందుకు సాగడానికి ప్రభు తన కృప చూపిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఖైదీలు వినుచున్నారు, వారు పాటలతో ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు గమనించాలి, ఎంత అద్భుతమైన మాట అంటే. ఇంకొక మాట చూడండి, ఒక మాట చూస్తారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 4:4 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించండి. అమ్మా, ఎవరి వ్యక్తి? 1వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకై సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తము కలిగినవని, నా బంధకములు క్రీస్తు నిమిత్తము కలిగినవి. అబ్బా, ఎంత మంచి మాట. నా బంధకాలు క్రీస్తు నిమిత్తము కలిగాయి. బంధించబడిన వాడిగా ఉండి ఏమంటున్నాడు చెప్పండి? ఏమా, మీరు ఆనందించండి. ఈనాడు ఉన్నాడు, సరసాల్లో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? బంధించబడి ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆనందించండి. అందులో ఇంకేమంటున్నాడు? జాయ్ రీజాయ్, ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి. అబ్బా, ఎంత మంచి మాట. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లలు గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? రండి, 122వ కీర్తన. నేను వాక్యాన్ని చూసుకుంటున్నా, మధ్యాహ్నం మీటింగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని టయానికి వదిలేయడానికి ప్రయత్నం చేస్తాను. వినండి పిల్లలు గమనించాలి. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మళ్ళా చెప్తున్నా, సేవకుడి వలన పెద్దల వలన పరిచారకుల వలన విశ్వాసుల వలన పెద్దలకు, పరిచారకులకి, సేవకుడికి సంతోషం ఉండాలి. ఏడిపించే పెద్దలు, ఏడిపించే పరిచారకులు, ఏడిపించే విశ్వాసులు నేటి క్రైస్తవ సంఘాలలో లేకపోలేదు. చాలా దుఃఖకరమైన సంగతి. కారణం ఏదైనా కావచ్చు. సంఘం అని అంటే సంతోషం. నీ సన్నిధిలో చెప్పండి, సంపూర్ణ సంతోషం కలదు. వేదనతో ఉన్న వ్యక్తి, దుఃఖంతో ఉన్న వ్యక్తి, బంధించబడుతున్న వ్యక్తి, ఇది రోమసర్లో ఉండి రాసిన పత్రికే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇలా అంటారు, ఆనందించండి. ఓరి నాయన, నీకే లేదు ఆనందం, మాకేం ఆనందం చెప్తావు? ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి. గాయపరచబడిన వాడిగా, బంధించబడిన వాడిగా, నిందించబడిన వాడిగా సరసాలలో ఉంటూ ఇలా చెప్తున్నాడు. ఓ ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులారా, ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులారా, ఫిలిప్పీలో ఉన్న యేసు రక్తంలో కడగబడిన వారులారా, ఫిలిప్పీలో ఉన్న సంఘమా, ఆనందించండి. ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలి. సంఘములో మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఆనందించాలి. ఏం ఆనందించమంటాం? అత్త, కోడలు, పిల్లలు, భర్త, అప్పులు, సమస్య, అనారోగ్యత, బీపీ, షుగరు, థైరాయిడ్, అయ్యో రిపోర్ట్ అంతా గందరగోళము. ఇంకా అంటున్నారు, అంటున్నారయ్యా. ఎన్ని బిల్లలో సంచిలో పెట్టుకొని తిరగాలి. ఉదయం ఒకటి, తిన్న తర్వాత ఒకటి, తినక ముందు ఒకటి, ఎన్ని టెస్టులో, ఇంకా డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఏడుంటుంది ఆనందం? ఏం చేయమంటారయ్యా? ఈ అప్పులు తీరట్లా, ఈ బాధలు తీరట్లా, ఈ అత్తతో పడలేకపోతున్నా, కోడలతో పడలేకపోతున్నా. ఈ చిన్నప్పుడు పిల్లలు బాగున్నారు, పెద్ద అయిన తర్వాత తిరగబడుతున్నారో, నువ్వే చేసుకుంటున్నారో, కొడుకు, కోడలు, బిడ్డ, అబ్బో ఇంకేడ సంతోషమయ్యా. వాస్తవమా కాదు? చెప్పండి అమ్మా, చెప్పండి. వాస్తవే. రెండు పిల్లలు గమనించాలి. పౌలు గారి కంటే ఎక్కువ శ్రమలు మనం అనుభవించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారి కంటే ఎక్కువ ఇబ్బందులు మనం అనుభవించాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక మాట చెప్తూ వినండి పిల్లలు గమనించి, ఒక మాట గుర్తొస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో అనుకుంటాను, దేవుని మాటల వైపు మనసు పెడదాం. కొలస్సీలకు రాసిన పత్రిక
దైవ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఆయన చెప్తాను. 1వ అధ్యాయం 24వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 24వ వచనం, కొలసలకు రాసిన పత్రిక. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న అమ్మ వినండి, మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలు. మీ కొరకు అంటే కొలసిలో ఉన్న విశ్వాసుల కొరకు శ్రమలు అనుభవిస్తున్నాడు. మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలు చదవండి. ఇంకెవరా? శ్రమలయందు సంతోషించుచు అన్నాడు. శ్రమల్లో ఏం చేయాలి చెప్పండి అమ్మా. నార్మల్ రిపోర్టే రాలేదు, బీపీ తగ్గకపోతుండే, షుగరే తగ్గకపోతుండే, ఇంకేడన్నా సంతోషపడింది. ఏడ సంతోషం? మర్చిపోవాలంటే కావట్లే, నిద్రపోవాలంటే నిద్ర రావట్లే, అదే గుర్తొచ్చుండా, ఏడుపు వచ్చుండా, దుఃఖం వస్తుండా, నిద్ర రాకపోతుండా, కళ్ళు పొడుచుకుంటుండా, నిద్ర రావట్లే. వాస్తవమే. మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషం. శ్రమలలో సంతోషం, అంత మంచి మాట. శ్రమలలో సంతోషించిన పౌలు గారు. ఏమ్మా వినండి, నేను శ్రమ పడుతున్నా, మీకు వచ్చే శ్రమలు పెద్దవి. నేను శ్రమ పడుతూ, నేను వేదన పడుతూ, నేను దుఃఖపడుతూ, నేను బాధపడుతూ, శరీరకంగా అనేక రీతిలుగా కృంగిపోతూ, శరీర సంబంధమైన ముళ్ళు కలిగిన వాడిగా ఉండు ముమ్మారు దేవుని పాదాలు పట్టుకొని గోజారుతూ అయినను సంతోషిస్తున్నా. మీరేం చేయమంటున్నాడు? మీరు కూడా ఏం చేయమంటున్నాడు? సంతోషించండి, సంతోషించండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చదవండి. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు అక్కడ. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము. పిల్లలక సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నేను శ్రమ పడుతున్నా. దేని కొరకు చెప్పండి అమ్మా? సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు. ఇలా గమనించాలి. ఈ హైదరాబాదు పట్టణంలో 25-22 సంవత్సరాల కిందట ప్రారంభంలో మీ పని నేను చూసా. ఇప్పుడు కూడా నేను ఈ పని చూస్తాను. దేవుడు ఎంతగా దీవించాడు, ఈ పనిని ఎంతగా ఆశీర్వదించాడు. వచ్చేటప్పుడు నిస్సామానంగా ఉంది, ఇది ఒక అడవిగా ఉంది అని చెప్పారు. పిల్లలు నేను అప్పుడు ప్రారంభంలో ఉన్న స్థితిలో ఉన్న పేర్లు ఇప్పటికి నేను గుర్తుపెట్టుకొని ఉన్నా. కాప్రా చెరువు దగ్గర అనే ఆ మాట. ఎక్కడికి పోవాలనుకుంటే కాప్రా చెరువు దగ్గర ఏఎస్రావు నగర్ అని, ఇట్లా ఇవన్నీ ఈసీఏలు. ఎప్పుడు సంగతి ఇది? మీ ప్రారంభంలో మీరు రేకులు వేసుకున్నప్పుడు సంగతి ఇది. పిల్లలు నాటి దినాలలో ఉన్న అక్కడ కూడా అడవిలాగుండే, కంప చెట్టులాగుండే. అక్కడ మందిరం ఒకటే ఉండేది, ఇంకేం కనపడేది కదా. అక్కడ ఎటు చూసిన అడవిలాగా ఉండేది. ఇప్పుడు అంకుల్ వాళ్ళు ఉండే ప్రాంతం చుట్టూ కూడా అక్కడ అడవిలాగానే ఉండేది. అసలు ఇప్పుడు అది ఒక పెద్ద సర్కిల్. ఆ సర్కిల్ పేరు ఏదో చెప్పాడు అంకుల్, మర్చిపోయాడు. నేతాజీ నగర్ సర్కిల్ అన్నాడు. కమ్ముగా ఆటో తెచ్చాడు, ఇదే సర్కిల్ సార్ అన్నాడు. ఆటో దిగకముందే అంకుల్ వచ్చి నిలబడ్డాడు. అరే ఎంత దూరం ఇదే అనుకున్నాను నేను. ఎమ్మటే నేను అప్పుడు అక్కడ ఉన్నాను. అంకుల్ వాళ్ళ ఇంటి స్టే చేసింది, అక్కడ భోజనం చేసింది. ఆ పరిస్థితులన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు. చాలా జాగ్రత్తగా దేవుడి మాటల వైపు మనసు పెట్టాలి. నాటి దినాలలో ఉన్న శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది, అక్కర. నేటి దినాల్లో ఉన్న టెక్నాలజీ నాటి దినాలలో ఏవికల్స్ లేవు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, వసతులు లేవు. చాలా బాధాకరమైన పరిస్థితి. నేటి దినాల్లో అయిన శక్తి ఆలకిస్తారు, నాటి దినాలలో ఆలకించే మనసు లేదు. వారికి ఎంత చెప్పినా కానీ ఆహా అన్నట్టుగా ఉంటారు. వారి విధానం వేరు. అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత, తన ప్రణాళిక చేత ప్రియులను ఇక్కడ వెన్నుకొని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుని మహిమ కొరకు ప్రభు ఈ పరిచర్యను జరిగించాడు. ఇది చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ముఖశుద్ధి మాటలు కాదు, ఇది నమ్మదగిన మాట. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నేను శ్రమ పడుతున్నాను. చూసారా? నా వంతు నేను సంఘము ఆయన శరీరం, సంఘం అనే ఆయన శరీర అభివృద్ధి కొరకు, ఆయన శరీరం అనే సంఘము విస్తరించుట కొరకు, బలపడు కొరకు నేను పాటుపడుతున్నానని చెప్పాను.
పిల్లల శరీరంలో ఒక అంగములాగా, శరీరంలో ఒక అవయములాగా నేను పని చేస్తున్నాను అన్నట్టుగా పౌలు గారు చెప్పారు. 14 పత్రికలు దైవ గ్రంథంలో రాయడానికి ప్రభు తన కృపనిచ్చాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఇంకో మాట కూడా ఆయన చెప్తాడు. రోమీలకు రాసిన పత్రికలోనికి రండి. రోమీలకు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన మాట. 12వ అధ్యాయంలోనికి రండి. 12వ అధ్యాయం 12వ వచనం. 12 చదువుతారా? నిరీక్షణ గలవారై మన మాట వచ్చింది మళ్ళా. అమ్మా కొలసిలో మనం ఏం చూసాం? సంతోషం. ఏనండి ఫిలిప్పీలో ఏం చూసాం? ఆనందం. ఇక్కడ ఏం చూస్తున్నాం? నిరీక్షణ గలవారై. ఓ రోమలో ఉన్న పరిశుద్ధులారా, నిరీక్షణ గలవారై సంతోషించుచు, మీకు శ్రమలు వచ్చాయి, మీకు ఓర్పు కలిగిన వారికి ఉండండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. వినండి పిల్లరా, మీకు నిరీక్షణ లేదు, నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ ఉంటే సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటే శ్రమల యందు ఓర్పు గల వారిగా ఉంటారు. ఓర్పు కలిగిన వారికి ఉంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటారు. ఎంత మంచి మాట అండి. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. నేటి దినాల్లో ప్రార్థన అంటే దేవా స్తోత్రం, దీవించు, ఆశ్రయించు, ఆమె అన్నట్టు. భోజనం కాడ ఏమంటారు? ఒక మాట ప్రార్థన చేయండి అంటారు. చిన్న ప్రార్థన చేయండి కదా, అదేనండి వాస్తవమే. అంటే భోజనం దగ్గర దేవా ఈ ఎక్కడో పండాయి, మందు కొట్టారు, కోశారు, అటెండెడ్ మిషన్కి వేశారు, ఒడ్లైనాయి, అవన్నీ కొట్లు అమ్మారు, ఇది ఇవన్నీ ప్రార్థన చేయనక్కరా. ఇది వండడానికి కడిగారు, పొయ్యిన పెట్టారు, గ్యాస్ అయిపోయింది, మళ్ళీ తెచ్చారు, మళ్ళీ నీళ్ళు ఇవన్నీ చెప్పనక్కరా. లేదు, నీకు స్వాత్రం నాకు ఆత్రం అని చెప్పిన అది ఓకే. వినండి పిల్లలు, దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? శ్రమయందు ఓర్పు ఏంటి చెప్పండి? ఓర్పు కలిగిన వారి ఉండాలి. శ్రమలో ఓర్పు గలవారై ప్రార్థన యందు చెప్పండి పట్టుదల కలిగిన వారికి ఉండండి. ప్రార్థనలో పట్టుదల ఉంటే, ఓర్పు ఉంటే ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది. చెప్పండి అమ్మా, సంతోషం ఉంటుంది. ప్రార్థించేవారు సంతోషంగా ఉంటారు. దైవదాసులు దాటిపోయారు కానీ అక్కడ నిలిస్తే అదే ఒక వారం రోజులు పాఠం. ప్రార్థన అనే దాని మీద ఆలోచన చేయాలి. ఏమన్నాడు? రండి 122వ కీర్తనలోనికి రండి. పిల్లలు గమనించాలి. 122వ కీర్తన ఏమన్నాడు? యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. సంతోషం. మందిరం విషయంలో ఏం చేయాలి చెప్పండి? సంతోషం. ప్రభుని నమ్ముకుంటే సంతోషం. మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, పవిత్రత కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, యోగ్యత కలిగి ఉంటే సంతోషం. ఇలా చెప్పనా? నీ నా సంతోషం అడ్డుపెట్టి ప్రభు అన్నాడు, మారు మనస్సు పొందు ఒక పాపి విషయంలో దేవుని దూతలకి సంతోషం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో మాట చెప్పాడు కదా, మారు మనస్సు పొందు ఒక పాపి విషయంలో సంతోషం. పిల్లలు గమనించాలి. నశించిపోయే 99 మంది నీతిమంతుల కలుగు విశ్వాసం అంటే వారి సంతోషము కంటే 99 మంది వారు నశించిపోయేవారు. వారి విషయంలో ఆయనకి ఏమి లేదు చెప్పండి? సంతోషం లేదు. ఈరోజు ఆటోలో ఎక్కేటప్పుడు వచ్చాను, బ్రదర్ ఆటోలో నన్ను తీసుకొని వచ్చాడు. బ్రదర్ యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన నిజమైన దేవుడు అంటే ఉరిందొత్తున్నాడు వాడు. తుదకు వేరెత్తిగా అది నా బాధ్యత. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. ఏమ్మా దేవుని మందిరంలో ఏముండాలి చెప్పండి? సంతోషం. సంతోషంగా ఉన్న మాకు దగ్గర ఒక అమ్మ ఉంది, ఆమె పేరు సంతోషమ్మ. ఎప్పుడు ఏడుతూనే ఉంటుంది. పేరేం పేరు? సంతోషమ్మ. ఓ సంతోషమ్మ గొడవ మానమ్మా, ఓ సంతోషమ్మ కొద్దిగా నోరు తగ్గించుకోమ్మా, ఓ సంతోషమ్మ మౌనంగా ఉండమ్మా, ఓ సంతోషమ్మా నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే నీ వల్లనేనమ్మా ఈ గొడవంతా. పేరేం పేరు? సంతోషమ్మ. ఆమెకు సంతోషం ఉండదు, భర్తకు ఉండదు, పిల్లలకు ఉండదు, అత్తకు ఉండదు, కోడలకు ఉండదు, ఎవరికి ఉండదు. ఆ లైన్లో ఉండే వాళ్ళకి ఎవరికి సంతోషం ఉండదు. ఆమె ద్వారా పేరు పెట్టుకుంటే సరిపోదు. దేవుని మాటల వైపు మనసు. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తాము. ఏముండాలి చెప్పండి అమ్మా? సంతోషం.
మారు మనస్సు పొందితే సంతోషం. ఎలా చెప్పనా, బ్రతుకు మారితే, జీవితం మారితే సంతోషం. చాలామంది నేటి దినాల్లో సంతోషం కొరకు ఏం చేస్తున్నారు? సీరియల్ చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారు? సీరియల్. నాకు తెలియక అడుగుతా, మళ్ళా మొగల్ రేకులు సీరియల్ వచ్చిందంటగా? అరే ఇప్పుడే వచ్చిందంటగా, రాలేదా? అరే అప్పుడే చూసారా? వినండి, ప్రేమ కలిగిన దేవుడు మనల్ని కక్కిస్తాడు, మేము చెప్పిస్తాం. ఆలోచన చేయాలి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నంద్యాలలో మీటింగ్ జరిగాయి, బాప్తిస్తాలు తీసుకుని. ఆ పాప కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఇలా చెప్తుండు, తల్లి కూతురు ఇద్దరు కలిసి మాట్లాడతారు. ఏమన్నా నాకు విచిత్రంగా ఉందంటారు. ఆయన అంటున్నాడు, వాళ్ళ కూతురు గురించి, భార్య గురించి చెప్తున్నాడు, సీరియల్ చూసి ఎడుతూ ఉంటారు నా ఇల్లు, నా మైండ్ పోతుంది. ఏం చూసి ఎడుతారంట? ఎక్కిలెక్కులు పెట్టి ఎడుతుందంట ఆ పాప. ఊరి ఏందమ్మా ఏడుతున్నాడు, చూడ్డాడు అంటుందట. అదెంత యాక్షన్ అని, అదెంత డ్రామని, అదెంత నటనని, వాళ్ళు పూసుకున్నదంత పెద్ద పెయింట్ అని మనం మర్చిపోయి అదే ఒక రియల్ అన్నట్టుగా మనమేదో అదొక టెంప్టేషన్కి గురైపోయి గందరగోళం అవుతున్నారు నమ్మిన విశ్వాసులు. నమ్మని వాళ్ళతో మనకేం పనే? నమ్మిన అక్కోళ్ళు పాపం ఏ సీరియల్ పోగొట్టరు, ఏ సినిమా పోగొట్టరు. చూసేదంతా చూసి వచ్చి శనివారం వచ్చి, యేసు ప్రభువా నువ్వే కడుగయ్యా, నువ్వే శుద్ధి చేయ్యా, నువ్వే బాగు చేయ్యా. సంతోషం ఎక్కడుంది? మాకేమో మారడన్నా ఆయన మారలేదు. ఎందుకు మారుతాడు? నువ్వు మారితేగా. పిల్లడు కూడా మారలేదన్నా. అబ్బో మా అత్తతో బతికే పనే కాదన్నా. ఇన్ని చెప్పావు రిపోర్టు. మొన్న ఒక ఇంటికి వెళ్తే 3 కొడుకులు 3 కూతుర్లు వాళ్ళ మనమళ్ళు దాదాపు 24 మంది పేర్లు చెప్పాడు. మాకు గుర్తుంటాయా? ఇప్పుడు గుర్తుండే యజమానుల పేరు 2 పేర్లు చెప్తే చాలు, అందరి పేరు, మనవడు ఏం చేస్తాడు, మనవడి పేరు, మనవడు ఉద్యోగం ఏం చెప్పి ప్రార్థన చేయమన్నాడు. మాకేం గుర్తురాక చెప్పిన నేని దేవా ఈ అక్కను ఈ అన్నను దీవించు, పిల్లల్ని దీవించు, ఆమెనని చెప్పి వచ్చా. మరేం చేస్తా? మీ షడపార్థం అంతా మాకు చెప్పి మా తలకాయ తిరగకపోతే చెప్పాల్సినది చెప్పొచ్చుగా. మా సంతోషాన్ని మీరేం చేస్తున్నారు? అపహరించుతున్నారు. ప్రేమ కలిగిన దేవుడు ఇలా అంటున్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, రోధిస్తున్నాడండి. అర్థం కావట్లే. పిల్లలు గమనించాలి, ప్రేమ కలిగిన దేవుడు ఇలా తెలియజేస్తున్న మాటల వైపు మనసు పెట్టాలి. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఏ విషయంలో సంతోషించాడు దావీదు? దేవుని మందిరం. దేవుని నాటి దినాలలో కట్టడం మందిరం, నేటి దినాలలో నువ్వు నేనే మందిరం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం దేని కొరకు ప్రాణం పెట్టాడు? కట్టడాల కొరకు కాదు, మందిరాల కొరకు కాదు. నేటి దినాలలో దేనికి ప్రాధాన్యత ఉంది? మా మందిరం చూద్దురండి, మా సంఘం చూద్దురండి. మొన్న ఒక ఆయన అన్నాడు, టవర్ చూద్దురా అంటున్నాడు. చూడండి ఎంత అయిందన్నా, ఇప్పుడు ₹1 కోటి చిల్లర అయింది. ఎంత అయిందంట? 1 కోటి అయిందంట. నాటి దినాలలో యెరూషలేము దేవాలయం గురించి ప్రభావం బయటికి పోయిన తర్వాత ప్రభు అన్నాడు, నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇలా చెప్పాడు. కొరడా తీసి బల్లను త్రోసివేసి నా ఇంటిని చెప్పండి దొంగల గృహగా చేశారు. దేవుని సంఘం క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధించాడు, రోధించాడు. వారికి అర్థం కాని ఒక మర్మాన్ని చెప్పాడు. దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి వినండి పిల్లారా, దావీదులో కూడా భక్షించినట్టుగా మనం చూడగలం. ఆ వేదన ఉంది దావీదులో, ఆ దుఃఖం ఉంది దావీదులో. అందుకే ఆ మాట చెప్పగలిగాడు. మందిరానికి వెళదామని చెప్తేనే ఏం చేశాడు చెప్పండి? సంతోషించాడు. ఒక మాట చూడదాడి కూడా వినండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయు
వాసము చేయుచుండగా. దేవుని ఏమ్మా, దేవదారు మ్రానులతో కట్టిన నగరములో, నా నగరము దేంతో కట్టబడింది? దేవదారు మ్రానులతో కట్టబడింది. నా నగరము, నా నివాసము, నా భవనము దేవదారు మ్రానులతో కట్టబడింది. చదువు బ్రదర్. దేవుని మందస్సం డేరాలలో అదేంటి? దావీదు తపన, దావీదు తపనది. మందిరం 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 మందిరం. తప్పించిపోయాడు, వేదనపడ్డాడు, దుఃఖపడ్డాడు, రోధించాడు. యో, నా దేవుని మందిరం డేరాల్లో ఉంది. నా దేవుని సన్నిధి లేదు. నా దేవుని మందస్సం ఎక్కడ ఉంది? డేరాలలో ఉంది. నేను ఎక్కడున్నా? దేవదారు మ్రానులతో కట్టిన నగరంలో వాసం చేస్తాను. అందుకే మందిరం కట్టాలనుకున్నాడు, తప్పించిపోయాడు. అయ్యా, ఎలా కట్టమంటావయ్యా? ఏ రీతిగా కట్టమంటావు? ఎంత బంగారు, ఎంత ఎండి, ఎంత ఇత్తడి, ఎంత ఇనుము, ఎంత కలప, ఏ కర్ర, కొలతలేలా చెప్పమని ప్రభుని అడిగాడు. అన్ని సమకూర్చి పెట్టు, కానీ నువ్వు కట్టకూడదు. నీ గర్భము నుండి వచ్చేవాడు నాకు మందిరాన్ని కడతాడని చెప్పాడు. మందిరాన్ని గురించిన ఆసక్తి భక్షించిందండి, భక్షించింది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మందిరాన్ని గురించిన ఆలోచన కలిగిన వాడు, మందిరాన్ని గురించిన తపన కలిగిన వాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథంలో ఎంత చక్కగా మనం ఈ మాట చూస్తున్నాం. ఏమంటున్నాడు? దేవదారు మ్రానులతో కట్టిన నగరమందు నేను నివాసం చేస్తున్నాను. నేను ఎక్కడున్నా, నా భవనం, నా కోట, నా నగరం దేవదారు మ్రానులతో కట్టబడింది. నా దేవుని మందస్సం, నా దేవుని మందస్సం. నాటి దినాలలో మందస్సం దేవుడు నివసించే స్థలం. దేవుని ప్రజలను నడిపించింది మందస్సం. ఇశ్రాయేలు ప్రజలకు మాదిరిగా ఉంది మందస్సం. ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉంది. దేవుని ఆత్మ సహాయము చేత నడిపించబడిందిగా మందస్సం ఉంది. తప్పించిపోయాడు. నా దేవుని మందస్సం డేరాలలో ఉంచబడింది. ఎంత వేదన కలిగిన వాడు దావీదు, ఎంత తపన కలిగిన వాడు దావీదు, ఎంతగా దేవుని పాద సన్నిధిలో రోధించిన వాడిగా ఉన్నాడో ఆలోచన చేయాలి. ప్రభు పాదాలు పట్టుకొని గోజారుతూ ఉన్నాడు. నా దేవుని మందస్సం డేరాలలో ఉంచబడింది. అందుకే ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెలుదమని చెప్పండి జనులు నాతో అనినప్పుడు నేను మందిరానికి వెళ్ళాడా? ఏమా ఈ మాటలో వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళలేదు. వెళ్దామని చెప్పారంతే. ఆ మాట విన్నాడు. ఏం చేయబడ్డాడు? సంతోషించాడు. అమ్మా, ఈరోజు బైబిల్ స్టడీ వెళ్దాం, సంతోషం. విజ్ఞాపన వెళ్దాం, సంతోషం. ఈరోజు స్త్రీల కూడిక వెళ్దాం, సంతోషం. ఈరోజు ఆదివారం ఆరాధన వెళ్దాం. ఏంటి చెప్పండి? సంతోషం. కారణం నీ మందిరములో సంపూర్ణ, ఈ మాటలు రాసింది ఆయనేనండి. నీ మందిరములో సంపూర్ణ సంతోషం కలదు. నీ మందిరములో సంపూర్ణ సంతోషం కలదు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దేవుని మందిరములో సంపూర్ణ సంతోషం ఉంది. అది దావీదు గుర్తెరిగినట్టుగా మనం చూస్తున్నాం. దావీదుకు అర్థమైనట్టుగా మనం చూస్తున్నాం. దావీదులో ఉండే వేదన, దావీదులో ఉండే దుఃఖము, దావీదులో ఉండే బాధ పిల్లలు మనం ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా మందిరము పట్ల మక్కువ కలిగిన వాడిగా ఉన్నాడు. మందిరాన్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. నాటి దినాలలో మందిరం, యెరూషలేములో ఉండే మందిరం. ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 పర్యాయములు యెరూషలేము దేవాలయాన్ని దర్శించాలి. ఇలా నాటి దినాలలో కట్టడాలు, మందిరం యాజకులలో, లేవీయులలో, ఏంటండి, రాజులలో, న్యాయాధిపతులలో, నాటి ఇశ్రాయేలు ప్రజలలో ఆ పిల్లల మందిరానికి ఇచ్చిన ప్రాధాన్యత గొప్పదిగా ఉండగా ప్రభు ఇలా మాట్లాడాడు. మందిరము కంటే గొప్పవాడు మన ప్రభు అయినా యేసుక్రీస్తు.
మీరు మందిరాన్ని ప్రేమిస్తున్నారు, మందిరాన్ని పూజిస్తున్నారు, మందిరాన్ని ఆరాధిస్తున్నారు. మందిరము కంటే గొప్పవాడు, ఆలయము కంటే గొప్పవాడు, అందరిలో చెప్పండి అతిశ్రేష్ఠుడు, అందరిలో అతిశ్రేష్ఠుడు. అహరోను కంటే, మోషే కంటే, సొలొమోను కంటే, దేవాలయము కంటే ప్రభు ఎవరు? గొప్పవాడు, గొప్పవాడు, అందరిలో అతి శ్రేష్ఠుడు అనే పాటలో ఉన్న వచ్చినాలండి. మందిర విషయం ఏం చేయాలి చెప్పండి? మనం సంతోషించాలి. అమ్మ చెప్తున్నా, పరిశుద్ధత ఉంటే, పవిత్రత ఉంటే, యథార్థత ఉంటే, యోగ్యత ఉంటే, నమ్మకత్వం ఉంటే, లోపాలు ఒప్పుకుంటే, బలహీనత ఒప్పుకుంటే, అవిధేయత ఒప్పుకుంటే, అయోగ్యత ఒప్పుకుంటే, విడిచిపెడితే సంతోషం, ఆత్మరక్షణ పొందితే సంతోషం. తరలోంచండి, కాలు పెట్టి ప్రార్థన చేద్దాం. తిరిగి ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం ఆలోచన చేద్దాం. అందరూ తరలోంచండి, కాలు పెట్టి ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన మాటలు ఒక్కరిద్దరు మాట మనమైనా విన్న మాట హృదయంలో ఉంచుతావా నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి? మందిరం, 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 సంఘం, సంఘం, సంఘం విషయంలో సంతోషిస్తున్నావా? మీ పాదములు సంఘములు నిలుస్తున్నాయా? సంఘము కొరకు ప్రార్థిస్తున్నావా? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘానికి మేలు చేస్తున్నావా? దావీదులో ఉన్న తపన సంఘం విషయంలో, నాటి దినాలలో మందిరం విషయంలో సంతోషించాడు, మందిరంలో కుటుంబం ఉండాలని తలంచాడు, మందిరం కొరకు ప్రార్థించాడు, మందిరాన్ని ప్రేమించాడు, మందిరానికి మేలు చేశాడు. నువ్వు ఎలా ఉన్నావు చెల్లి, తమ్ముడు, బాబు? రక్షించబడిన వ్యక్తిగా, మారుమనసు పొందిన వ్యక్తిగా, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఏ రీతిగా ప్రభువు పాదాలు పట్టుకున్నావు? ఆత్మ సంబంధమైన సంతోషాన్ని కోల్పోయావు, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కోల్పోయావు. పేరుకే రక్షణ పొందావు, పేరుకే మారు మనసు పొందావు, పేరుకే బాప్తిసం, పేరుకే విశ్వాసిగా జీవిస్తున్నావా? హృదయములో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేని వ్యక్తిగా ఉన్నావా? యేసు ప్రభువా నన్ను క్షమించయ్యా. ఆత్మ సంబంధమైన సంతోషాన్ని కోల్పోయా, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కోల్పోయా, ఆత్మ సంబంధమైన అనుభూతిని కోల్పోయా. నీ సంఘం విషయంలో నేను సంతోషించే వ్యక్తిగా లేను. ప్రభు పాదాలు పట్టుకుంటావా? పెద్దవా, సేవకుడివా, పరిచారకుడివా, విశ్వాసుడివా? నమ్మిన వారికి మంచి తీర్మానం చేయండి. నమ్మని వారు ఎవరైనా ఉంటే ఆత్మరక్షణ పొంది పాపాలు కడగబడిన వారిగా పరసంబంధమైన ఆనందాన్ని పరసంబంధంగా పొందేవారి ఉండాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నారు. యేసు ప్రభు నమ్మని వారు, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, ఈ రక్తంతో కడిగిన బిడ్డగా చేసుకోండి అని చెప్పండి. యెరూషలేముకు సాదృశ్యంగా ఉన్న సంఘములో సభ్యులుగా ఆనందముతో ముందుకు సాగండి. పరిశుద్ధుడైన తండ్రి, చెప్పేవాడిగా నేనుండక వినేవాడిగా మాకు, మేమంతా అనుసరించేవారిగా ఉండడానికి ప్రవచించాం. తిరిగి మధ్యాహ్నం రాత్రి మరునాడు జరుగుతున్న మీటింగ్లోనే ప్రపంచం నీ ఆత్మతో నింపి చేరి వచ్చిన ప్రతి హృదయానికి కావచ్చు అనే మాటలు వినిపించాలి. విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాల్లో ఆలోచన చేయడానికి నీ కృపను అనుగ్రహించు. యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందించిన బట్టి మన ప్రభుకి రాజ్ కుమార్ గారు ఇదే మొదటిసారి మనకు అక్కడికి రావడం అని మనం అనుకున్నాం. కానీ మా